హాయ్ హలో నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబరు 28వ తేదీ 2024. రేపు 29, 30వ తేదీ ఆదివారం అలాగే సోమవారం అమావాస్య కాబట్టి మార్కెట్ అయితే ఉండకపోవచ్చు. రైతులందరూ గమనించండి. ఈరోజు అనగా 28వ తేదీ డిసెంబర్ 2024 రోజున మన కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కమిటీ ధరలు ఏ విధంగా వినాయో చూద్దాము. మనం చెప్పే ధరలన్నీ 100 కేజీలు, 100 కేజీ, 1 క్వింటం ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. ముందుగా వేరుశెనగలు 8 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5019, మధ్య ధర 6091, గరిష్ట ధర 6689. పుల్ల విత్తనాలు ఎటువంటి సరుకు రాలేదు. ఆముదాలు 31 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5410, మధ్య ధర 5536, గరిష్ట ధర 5607. వాము ఎటువంటి సరుకు రాలేదు. మొక్కజొన్నలు 3 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2321, మధ్య ధర గరిష్ట ధర 2331. కందులు 222 లాట్స్ వచ్చినాయి. 1648 క్వింటాలు అయినాయి. కనిష్ట ధర 3816, మధ్య ధర 7019, గరిష్ట ధర 7889. కందిపప్పు 78 లాట్స్ వచ్చినాయి. కందిబేళ్ళు కనిష్ట ధర 1302, మధ్య ధర 3819, గరిష్ట ధర 5000. శనగలు 1 లాట్ వచ్చింది. 5869 రూపాయలు పోయినాయి. ఉల్లిగడ్డలు 13 లాట్స్ మాత్రమే వచ్చినాయి. 293 క్వింటాలు అయినాయి. కనిష్ట ధర 1785, మధ్య ధర 2339, గరిష్ట ధర 2999 రూపాయలు పోయినాయండి. ఉల్లిగడ్డలు అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి. సరుకు రేట్ అయితే విధంగా అయితే పోతుంది. ఎండుమిరపకాయలు 73 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2555, మధ్య ధర 11000, గరిష్ట ధర 16113. కొర్రలు 6 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2289, మధ్య ధర గరిష్ట ధర 3300. మినుములు 5 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 7811, మధ్య ధర 7911, గరిష్ట ధర 8129. సోయాబీన్స్ 1 లాట్ వచ్చింది. 2100 రూపాయలు అయితే పోయినాయి. సజ్జలో ఎటువంటి సరుకు అయితే రాలేదు. ఇదండి మొత్తానికి ఈరోజు మన కర్నూలు మార్కెట్లో డిసెంబరు 28వ తేదీ మార్కెట్లో ధరలు అయితే మొత్తానికి ఈ విధంగా పోయినాయి. మన చెప్పిన ధరలన్నీ 100 కేజీ, 1 క్వింటం ధరలు. ధరలు అయితే ఒక్కో రోజు ఒక్కో విధంగా క్వాలిటీని బట్టి సరుకుని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రైతు స్టోర్లో అదేవిధంగా రేపు ఎల్లుండి అమావాస్య ఆదివారం కాబట్టి మార్కెట్కి అయితే సెలవు ఉండొచ్చు. గమనించి అయితే ఎవరైనా మార్కెట్కి వెళ్ళే వాళ్ళు చూసుకొని అయితే వెళ్ళండి. ఇదండి మొత్తానికి. ఇలాగే మన కర్నూలు మార్కెట్ ధరలు రోజు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగం ఉన్నట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.